వేసవిలో రైలు పట్టాల మధ్యలో చిన్న గ్యాప్ ఎందుకు వదులుతారో ఎప్పుడైనా ఆలోచించారా? లేకపోతే అంత పెద్ద హాట్ ఎయిర్ బెలూన్ గాలిలోకి అంత తేలిగ్గా ఎలా ఎగిరిపోతుందని ఆశ్చర్యం వేసిందా? వీటన్నిటి వెనక ఉన్నది ఒకటే, ఒక కంటికి కనిపించని శక్తి, అదే ఉష్ణం. సరే, ఈరోజు మనం ఆ ఉష్ణం వెనుక దాగియున్న ప్రపంచాన్ని సరే, ముందుగా ఒక చిన్న పజిల్తో మొదలుపెడదాం. అనుకుందాం, ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన దగ్గర ఒక స్టీల్ రాడ్, ఒక స్టీల్ వాషరున్నాయి. ఆ వాషర్ని రాడ్కి ఎక్కించాలి. కాని ఇక్కడో చిన్న సమస్య. ఆ వాషర్ హోల్ కంటే రాడ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది. మరిప్పుడు ఆ వాషర్ని రాడ్కి ఎలా ఎక్కించగలరు? చూస్తేనే అర్థమవుతోంది కదా, ఆ రాడ్ ఆ హోల్లోకి పట్టేలా లేదు. అసాధ్యమనిపిస్తోంది. కాని దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. మన చుట్టూ ఉన్న ఫిజిక్స్లోనే దాగి ఉంది. మరి ఉష్ణం ఈ పజిల్ను ఎలా సాల్వ్ చేస్తోందో చూద్దాం పదండి. సరే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. ఇది చాలామంది గమనించే ఉంటారు. చలికాలంలో కరెంటు తీగలు లేదా టెలిఫోన్ వైర్లు చూడ్డానికి స్ట్రేట్గా బిగుతుగా ఉంటాయి. కాని అదే వేసవికాలం వచ్చేసరికి అవే వైర్లు కిందకి సాగిపోయి వేలాడుతూ కనిపిస్తాయి. ఎందుకలా? ఇదిగో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. చలికాలంలో పర్ఫెక్ట్గా ఉన్న వైర్ వేసవి వచ్చేసరికి ఎంతలా సాగిపోయిందో. వింతగా ఉంది కదూ? అయితే ఇందాక మనం చూసిన ఆ వాషర్ పజిల్కి, ఇప్పుడు చూస్తున్న ఈ వైర్ల సమస్యకి, ఈ రెండిటికీ సమాధానం ఒక్కటే. అదేంటో తెలుసా? ఉష్ణం. ఈ పజిల్స్ని సాల్వ్ చేయాలంటే మనం కాస్త లోతుగా వెళ్ళాలి. అంటే కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ ప్రపంచంలోకి అన్నమాట. అక్కడ మనం ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యే రెండు విషయాల గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అవే ఉష్ణం ఇంకా ఉష్ణోగ్రత. చూడ్డానికి, వినడానికి ఈ రెండు పదాలు హీట్, టెంపరేచర్ ఒకేలా అనిపిస్తాయి. కానీ రెండిటికీ చాలా తేడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే, ఉష్ణం అంటే ఒక వస్తువులో ఉన్న అణువుల మొత్తం శక్తి. అదే ఉష్ణోగ్రత అంటే ఆ అణువుల సగటు శక్తి అనమాట. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఒక చిన్న కప్పులో వేడివేడి కాఫీ ఉందనుకోండి. అలాగే ఒక పెద్ద బకెట్ నిండా కూడా అంతే వేడి నీళ్లున్నాయి. ఇప్పుడు థర్మామీటర్ పెట్టి చూస్తే రెండింటి టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత ఒకేలా ఉండొచ్చు. కానీ ఆ బకెట్లోని నీటిలో కొన్ని కోట్ల అణువులు ఎక్కువుంటాయి కాబట్టి దానిలో ఉన్న మొత్తం హీట్ ఎనర్జీ అంటే ఉష్ణం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఉష్ణమంటే ఒక వస్తువులో ఉన్న అణువులన్నిటి మొత్తం శక్తి. అందుకే ఇది ఆ వస్తువు సైజ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీని యూనిట్ జౌల్. కాని ఉష్ణోగ్రత అలా కాదు. అది కేవలం అణువుల సగటు వేగాన్ని మాత్రమే కొలుస్తుంది. అందుకే ఇది వేడి ఎంత తీవ్రంగా ఉందో చెబుతుంది. దాని యూనిట్ కెల్విన్. ఓకే, ఈ అణువుల లెవెల్లో జరిగే శక్తి మన కంటికి కనిపించే ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడే మనం మొదట అడిగిన పజిల్స్కి సమాధానం దొరుకుతుంది. దీన్నే మనం థర్మల్ ఎక్స్పాన్షన్ లేదా ఉష్ణ వ్యాకోచం అంటాం. అంటే ఒక వస్తువుని వేడి చేసినప్పుడు దాని సైజు పెరగడం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ థర్మోమీటర్. మన శరీరానికి తగిలించగానే ఆ వేడికి లోపలున్న పాదరసం వ్యాకోచించి ఆ సన్నటి గొట్టంలో పైకి వెళ్తుంది. దాదాపుగా ప్రతి వస్తువు వేడి తగిలినప్పుడు ఇలాగే ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమైందా ఇప్పుడు? మన మొదటి పజిల్కి సమాధానం ఇదే. ఆ ఇంజనీర్ ఏం చేస్తారంటే సింపుల్గా ఆ వాషర్ని బాగా వేడి చేస్తారు. అలా వేడి చేయడం వల్ల ఆ మెటల్ వ్యాకోచించి దాని హోల్ సైజు పెద్దదవుతుంది. అప్పుడు దాన్ని ఈజీగా రాడ్ మీదకి ఎక్కించేయచ్చు. చల్లారిన తర్వాత అది మళ్లీ ముడుచుకుని రాడ్ని టైట్గా పట్టుకుంటుంది. ఎంత సింపుల్ బట్ బ్రిలియంట్ సొల్యూషన్ కదా! కరెక్ట్గా ఇదే లాజిక్ టెలిఫోన్ వైర్లకి కూడా వర్తిస్తుంది. వేసవిలో ఎండవేడికి ఆ మెటల్ వైర్లు హీట్ని పీల్చుకుని పొడవుగా సాగుతాయి. అందుకే అవి అలా కిందకి వేలాడతాయి. మళ్ళీ చలికాలం రాగానే చల్లబడి ముడుచుకుని టైట్గా అయిపోతాయి. సింపుల్. ఈ టెక్నిక్ని పాతకాలంలో చాలా తెలివిగా వాడేవాళ్లు. ఎడ్లబండి చక్రాలుంటాయి కదా, వాటికి ఇనుప పట్టీలను బిగించడానికి ఇదే పద్ధతి. ముందుగా ఆ ఇనుప పట్టీని నిప్పుల మీద పెట్టి ఎర్రగా కాలుస్తారు. అది వ్యాకోచించి పెద్దదైనప్పుడు దాన్ని తీసుకెళ్లి ఆ చక్రానికి తొడిగేస్తారు. వెంటనే దానిమీద చల్లటి నీళ్లు పోయగానే ఆ పట్టీ ఒక్కసారిగా ముడుచుకుని ఆ చక్రాన్ని జీవితాంతం గట్టిగా పట్టుకునుంటుంది. అయితే అన్ని పదార్థాలు ఒకేలా వ్యాకోచించవు. సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు చాలా తక్కువగా ఎక్స్పాండ్ అవుతాయి. లిక్విడ్స్ అంటే ద్రవాలు కొంచెం ఎక్కువగా,
కాని గ్యాసెస్ అంటే వాయువులు మాత్రం విపరీతంగా వ్యాకోచిస్తాయి. అందుకే కదా హాట్ ఎయిర్ బెలూన్లో గాలిని వేడి చేయగానే అది అంతంగా ఎక్స్పాండ్ అయ్యి బయటి గాలికన్నా తేలికగా మారిపోతుంది. అంతే, బెలూన్ గాల్లోకి పైకి లేస్తుంది. ఓకే, వేడి చేస్తే వస్తువులు ఎక్స్పాండ్ అవుతాయని మనకు అర్థమైంది. బావుంది. కాని అసలు ఈ హీట్ ఒకచోట నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్తుంది? దానికేమైనా దారులున్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఉష్ణం ప్రయాణించడానికి ముఖ్యంగా 3 మార్గాలున్నాయి. అవేంటంటే కండక్షన్, కన్వెక్షన్, ఇంకా రేడియేషన్. అంటే ఉష్ణవహనం, సంవహనం మరియు వికిరణం. వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది కండక్షన్, అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం. ఉదాహరణకి వేడివేడి కాఫీ కప్పు పట్టుకుంటే మన చెయ్యి వేడెక్కుతుంది కదా, లేదా చేతిలో ఐస్ క్యూబ్ పెట్టుకుంటే అది కరుగుతుంది కదా. ఇదంతా కండక్షనే. ఒక వస్తువులో ఉన్న అణువులు పక్కనున్న అణువుల్ని ఢీకుంటూ అలా శక్తిని పాస్ చేస్తాయన్నమాట. రెండోది కన్వెక్షన్. ఇది ఎక్కువగా లిక్విడ్స్, గ్యాసెస్లో జరుగుతుంది. ఎప్పుడైనా గిన్నెలో నీళ్లు మరిగించడం చూశారా? అడుగున ఉన్న నీళ్లు ముందుగా వేడెక్కి తేలికగా మారి పైకి వస్తాయి. పైన ఉన్న చల్లటి నీళ్లు బరువుగా ఉండి కిందకి వెళ్తాయి. మళ్ళీ అవి వేడెక్కి పైకి వస్తాయి. ఇలా ఒక సైకిల్లాగా తిరుగుతూ మొత్తం నీళ్లు వేడెక్కుతాయి. ఈ ప్రాసెస్నే మనం కన్వెక్షన్ అంటాం. ఇక మూడోది చాలా పవర్ఫుల్, రేడియేషన్. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడికి భూమికి మధ్య కొన్ని కోట్ల కిలోమీటర్ల శూన్యం అంటే వాక్యూమ్ ఉంది. అయినా సరే సూర్యుడి నుంచి వేడి మనల్ని ఎలా చేరుతోంది? అదే రేడియేషన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రూపంలో హీట్ ప్రయాణిస్తుంది. దీనికి కండక్షన్, కన్వెక్షన్లాగా ఎలాంటి మీడియం అవసరం లేదు. మంట దగ్గర నిల్చున్నప్పుడు మనకు తగిలే వేడి కూడా రేడియేషనే. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న రూల్స్కి ఒక రకంగా వ్యతిరేకంగా అనిపించే ఒక చివరి ఇంట్రెస్టింగ్ సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఒక చిన్న ప్రశ్న. స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టి మరిగిస్తున్నాం అనుకుందాం. థర్మామీటర్ పెడితే టెంపరేచర్ పెరుగుతూ 98, 99, 100 డిగ్రీల సెల్సియస్కి చేరుకుంటుంది. నీళ్లు మరగడం మొదలవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ మంట ఇంకా పెంచినా సరే ఆ నీళ్ల టెంపరేచర్ 101 డిగ్రీలకు వెళ్లదు, 100 దగ్గర ఆగిపోతుంది. మరి మనమిస్తున్న ఆ ఎక్స్ట్రా వేడి అంతా ఏమైపోతోంది? దానికి సమాధానమే లేటెంట్ హీట్, తెలుగులో గుప్తోష్ణం. అంటే దాగి ఉన్న వేడి అని అర్థం. 100 డిగ్రీల దగ్గర మనమిచ్చే ఆ ఎక్స్ట్రా హీట్ ఎనర్జీ అంతా నీటి టెంపరేచర్ని పెంచడానికి కాకుండా ఆ నీటిని ఆవిరిగా మార్చడానికి, అంటే దాని స్థితిని మార్చడానికి ఖర్చయిపోతుంది. అందుకే టెంపరేచర్ పెరగదనమాట. ఆ ఎనర్జీ అంతా ఆవిరిలో దాక్కునుంటుంది. ఈ దాగి ఉన్న వేడి ఎంత పవర్ఫుల్ అంటే, నీటి ఆవిరి మన చర్మానికి తగిలినప్పుడు అది తిరిగి నీటి బొట్టుగా మారేటప్పుడు తనలో దాచుకున్న ఆ లేటెంట్ హీట్ మొత్తాన్ని ఒకేసారి రిలీజ్ చేస్తుంది. అందుకే మరుగుతున్న నీటికంటే ఆవిరి వల్ల అయ్యే గాయాలు చాలా తీవ్రంగా, ప్రమాదకరంగా ఉంటాయి. సో చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఒకవైపు 100 డిగ్రీల దగ్గర మరుగుతున్న నీళ్లున్నాయి, మరోవైపు 100 డిగ్రీల దగ్గరే ఉన్న నీటి ఆవిరి ఉంది. టెంపరేచర్ రెండిటిది ఒకటే, కాని ఆవిరి వల్ల అయ్యే గాయం చాలా చాలా తీవ్రంగా ఎందుకుంటుంది? సమాధానం ఆ దాగి ఉన్న శక్తిలోనే ఉంది. దీని గురించి కాస్త ఆలోచించండి.